ఓకే ఇతర చేసుకుంటామని వచ్చారు. నేను ఆఫీసర్ కదా చెప్పింటాను కదా. సూత్రధారులైన బెల్ట్ షాపులను వెంటనే, అసలైన దొంగలను వెంటనే, చిన్న చేపలను పట్టుకొని పెద్ద చేపలను వదిలేసిన ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరి, చిన్న చేపలు పట్టుకొని పెద్ద చేపలను వదిలేసిన అధికారుల నిర్లక్ష్య వైఖరి. నెరవేర్చినారు, చెప్పిండే ప్రతిని మళ్ళీ నెరవేర్చినారు. మీరు ఈ సూపర్ 6 లో ఒక కల్తీ మద్యము లేకపోతే 24 గంటలు ఎక్కడ పోయినా బెల్ట్ షాపులు ఉంటాయి. ముఖ్యంగా మీడియా సోదరులకు, పత్రికా విలేకరులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. ఇక్కడ ఉన్నటువంటి మా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు కల్తీ మద్యాన్ని గురించి. తమ్మళ్లపల్లి ఇది మొలకల చెరువు అంటానే హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయం ప్రజలందరికీ చూసా ఉన్నారన్నా. ఈ రోజు ఇదే మొలకల చెరువులోనే మా ఎంపీపీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు అందరూ కూడా, వైఎస్ఆర్సీపీ కుటుంబమే అందరూ కూడా, మేమందరం కూడా ఈ విధంగా ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కల్తీ మద్యాన్ని గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి బలంగా మా కార్యకర్తలంతా కూడా మేము పోరాడడం జరిగింది. ఇదంతా అన్నదమ్ములు చూస్తున్నారన్నా. ఈ కల్తీ మద్యంతో బెల్ట్ షాపులు మన జిల్లా వారిగా కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కల్తీ మద్యం జరుగుతా ఉంది. అది అందరూ అన్ని చోట్ల కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మళ్ళా పోయిందని తనిఖీ చేయాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాము. ఈ రోజు మొలకల చెరువులో జరిగిన విషయం గురించి ఈ కల్తీ మద్యం బయట రాని కూడా చేయాలనేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, పెద్దబాబు గారు, చిన్నబాబు గారు ఇద్దరు కూడా గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఎక్కడే కానీ ఆర్డర్స్ లేవండి, మద్యాన్ని పోయిందనేసి తనిఖీ చేసే ఆర్డర్స్ లేకుండా చేసేస్తున్నారు. దయచేసి ఆర్డర్స్ వేసిందనేసి అవన్నీ కూడా కల్తీ మద్యం ఎక్కడెక్కడ ఉందో, ఏ జిల్లాలో ఉన్నాయో అవన్నీ కూడా చూసిందనేసి అన్న ఊరికే ఎందుకన్నా ప్రజల్లో ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మన కూటమి నాయకులకి అందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నా అన్న, మీరు చేసినటువంటి ఈ కల్తీ మద్యంతో మన వైఎస్ఆర్సీపీ కుటుంబమే కదని చచ్చిపోయేది, మీ కుటుంబ నాయకులు కూడా తాగుతా ఉన్నారు. దయచేసి ఆడబిడ్డలు ఉసురు పోసుకోకుండా అన్నదమ్ములు అందరూ వాళ్ళ ఆరోగ్యం పాడైందనుకో ఇప్పుడు మళ్ళీ మీరు ఆరోగ్యశ్రీ కూడా తీసేస్తున్నారు. అది మరి ఇక్కడ ఆరోగ్యం పాడు చేసేది మీరే, ఆరోగ్యశ్రీ కూడా తీసేది మీరు ఏమనుకుంటున్నారు మనసులో? అంటే ప్రజలు అనే వాళ్ళు లేకుండా చేయాలా, నియంత్రణగా పరిపాలన చేయాలనుకుంటున్నారేమో. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నానన్నా, ఈ విషయం పైన సిట్ విచారణ మాకొద్దు, సిబిఐ విచారణే మాకు ముద్దు. ఎందుకంటే సిట్ మీ చేతుల్లో ఉందన్నా. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, కూర్చోమంటే కూర్చుంటుంది, లేవమంటే లేస్తుంది. అది మాకు అవసరం లేదు. సిబిఐ విచారణే మాకు కావాలి. గతంలో మీరు చూసారు ఎలాగైతే మొన్న మా ఎంపీ గారు, మా గౌరవ ఎంపీ గారిని తీసుకుపోయి 72 రోజులు పెట్టారన్నా. మీరు ఇది అన్యాయం కదా. ఏ తప్పు చేయకుండానే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని
మీరే దాచిపెడుతున్నారు. అన్నదమ్ములకు నేను ముందు కూడా విన్నవించుకున్నానన్నా. మీడియా తరపున నేనేం చెప్పానంటే అన్న, రెడ్ బుక్ చూపించిందనేసి మా కార్యకర్తని ఎలాగైతే భయపెడతా ఉన్నారు, అదే విధంగా మీరు ఎల్లో బుక్ పెట్టుకున్నారు. ఇప్పుడు మన లోకేష్ గారు ఏం చేశారు, ఎల్లో బుక్ పెట్టుకొని దాంట్లో ఎలా వాళ్ళని తప్పు చేసిన వాళ్ళు ఎలా కాపాడాలని రాసుకుంటున్నారన్న. లోకేష్ చేసిన పని ఇదే. ఏమంటే ఎల్లో బుక్ లో మా వాళ్ళు ఎట్లా వెనకేసుకొని రావాలా, వాళ్ళు చేసిన తప్పుల్ని ఎవరో ఉంటారు కదా, వాళ్ళ కార్ డ్రైవర్లు, వాళ్ళ వాచ్మెన్లు, ఎవరో ఒక తలకు మాసం వాళ్ళు తీసుకొచ్చారు అనేసి వీళ్ళు విజ్ఞప్తి సంచివేసి అందరినీ కూడా వాళ్ళ పేర్లు రాస్తా ఉన్నారు. మెయిన్ గా చేసినటువంటి ఇంత ధైర్యంగా ఒక ఇన్ఛార్జిగా ఉండే జయచంద్ర రెడ్డి గారు ఈ రోజు ఇంత పెద్ద స్కామ్ జరిపించారంటే, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు మినిస్టర్లు కావచ్చు, ఎంపీలు, వాళ్ళంతా ఇంక ఏ స్థాయిలో క్యాంప్ జరిపిస్తున్నారు, ఈ స్కామ్ జరుగుతా ఉందో రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఇంకా పెద్ద పెద్ద స్కామ్లు అంతా జరుగుతా ఉన్నాయి. తెలియకుండా జరిగేది వేరు. ప్రజల ఆరోగ్యంతో అరే మీరు సంపాదించుకోవాలంటే ఒక బాటిల్ కి 30 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, 130 రూపాయలు అమ్మేస్తా ఉన్నారు. అంటే 100 రూపాయలు మీ జోబులో పడతా ఉంది. ఇట్లా 100 రూపాయలు మీ జోబు నింపుకునే దానికి మనిషి ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారు మీరు. ఈ రోజు అన్నదమ్ములందరూ కూడా తాగి వాళ్ళ ఆరోగ్యం పాడయ్యి వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతా అంటే ఇదేనా మీరు చేసే అభివృద్ధి? ఏమని చెప్పారు మీరు? నేను సంపద సృష్టిస్తాను అంటే మేమే కల్తీ మందు తయారు చేస్తాము, ఈ మందు అమ్ముతాము, మీరు చస్తే చావండి, మీరు చావండి, నేనేమో సంపద సృష్టిస్తాను. ఇది కాదన్న సంపద. ప్రజలందరూ ఉంటేనే ఒక రాష్ట్రము. నువ్వు రాజు ఈ రోజు ఒక సీఎం గా ఉన్నావు, అదే ప్రజలే లేని రోజు నువ్వు సీఎం ఎట్లా అవుతావు? వల్లకాండ పరిపాలన చేస్తావా? ప్రజలందరూ ఈ మాట చంపేసిందనేసి, అన్నదమ్ములందరూ కూడా ఈ విధంగా చంపేసిందనేసి శ్మశానం నువ్వు పరిపాలన చేసేది. ముఖ్యంగా కూటమి నాయకులు చెప్తా ఉన్నాము, మీరేదో రెడ్ బుక్ చూపించినంత మాత్రం భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీరు ఎంత గట్టిగా అయితే ఎత్తుకోమనేసి మిథునన్నను స్టేషన్ లో పెట్టిననేసి 72 రోజులు కూర్చోబెట్టినారు, అంతకంటే బలంగా ఇంకా రాటు తేలిపోయి ఇంకా స్ట్రాంగ్ గా వస్తారు మా మిథునన్న. ప్రతి ఒక్కరు కూడా పెద్దిరెడ్డి గారి కుటుంబం తరఫున మేమంతా విన్నవించుకుంటున్నాం, ప్రతి ఒక్క కార్యకర్త విన్నవించుకుంటున్నాం. ఏం చేయడానికైనా, రాష్ట్రంలో ఎక్కడికి రావడానికైనా, ఎంతకైనా సరే మేము తెగిస్తున్నాం. భయపడేది లేదు. రెడ్ బుక్ చూపించినంత మాత్రం ఏ కార్యకర్త భయపడడం మీకు, అది మీరు గుర్తించుకోవడం మంచిది. ఇది ఖచ్చితంగా ఈ మద్యం కుంభకోణం మాత్రం నిగ్గు తేల్చాలా. ముఖ్య కారకులైనటువంటి జయచంద్ర రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఉన్నటువంటి మా వాళ్ళు చెప్పిన వాళ్ళు, అంటే మేము ఇక్కడ చూస్తాము, స్థానికులము ఇక్కడ చూస్తాము ఎవరు దోషి అనేది. మీరు ఎక్కడో కూర్చునేసి వాళ్ళు కాపాడినంత మాత్రాన పంచభూతాలు ఊరుకోవన్నా ఖచ్చితంగా మీరు వాళ్ళే శిక్షిస్తేనే మేము ఒప్పుకుంటాం. ఎవరినో ఒక తీసుకొచ్చిందనేసి బినామీగా చూపిస్తే మేము ఒప్పుకోం. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా మాకు సిట్ విచారణ వద్దు, సిబిఐ విచారణ ముద్దు. సిట్ విచారణ, సిబిఐ విచారణ, సిట్ విచారణ, సిట్ విచారణ, సిట్ విచారణ.